Hi everyone. In this video, I'm going to explain conceptual research and empirical research. So previous video lo research types lo basic research explain చేసుకున్నాం, applied research explain చేసుకున్నాం, quantitative research అలాగే qualitative, inductive and deductive types of research గురించి డిస్కస్ చేసుకున్నాం. And in this video I am going to explain conceptual research and empirical research, how these two are different with each other అనేది we are going to know in this video. First let us see the conceptual research. And this conceptual research doesn't require any kind of experimentation. సో దీంట్లో మనకి ఎక్స్పెరిమెంటేషన్ అనేటువంటిది ఏది అవసరం అనేటువంటిది ఉండదు ఈ కన్సెప్చువల్ రీసెర్చ్లో, అది మనం తెలుసుకోవాల్సిన అవసరం. సో కన్సెప్చువల్ రీసెర్చ్ ఇట్ డజంట్ రిక్వైర్స్ ఎనీ ఎక్స్పెరిమెంటేషన్ అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు దెన్ ఫార్ములేట్ ఏ థీరీ. సో ఎక్స్పెరిమెంటేషన్ చేయకుండా ఏ విధంగా థీరీ అనేటువంటిది చేస్తారనేటువంటిది యూ మే గెట్ డౌట్. ఇన్ జనరలీ మనం ఏదైనా ఒక థియరీ అనేటువంటిది ఫార్ములేట్ చేయాలంటే బై అబ్జర్వింగ్ సంథింగ్ ఆర్ బై కలెక్టింగ్ ద డేటా, బై డూయింగ్ ద ఎక్స్పెరిమెంటేషన్ వీ జనరలీ ఫార్ములేట్ ఏ థియరీ. సో ఆ విధంగా ఏం చేస్తాం, ఒక సిద్ధాంతాన్ని ఏర్పరుస్తాం. లేదంటే ఏం చేస్తాం, ఆల్రెడీ ఉన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని బై డూయింగ్ ఎక్స్పెరిమెంటేషన్ ఆర్ బై టేకింగ్ ద డేటా వీ కెన్ టెస్ట్. సో ఒకటి ఏంటంటే, ఒక థియరీ అనేటువంటిది ఫార్ములేట్ చేయాలంటే ఎక్స్పెరిమెంటేషన్ చేసి లేదంటే ఏదైనా అబ్జర్వేషన్ చేసి ఏం చేస్తాం, ఒక థియరీ అనేటువంటిది డెవలప్ చేస్తాం. అదర్వైజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థియరీ ఉందనుకోండి, ఈ థియరీని అనేటువంటిది టెస్ట్ చేయడానికి మళ్ళీ ఎదర్ బై ఎక్స్పెరిమెంటేషన్ కావచ్చు, అబ్జర్వేషన్ కావచ్చు చేసి మళ్ళీ ఏమవుతుందంటే వెదర్ దట్ థియరీ ఈజ్ రాంగ్ ఆర్ రైట్ అనేటువంటిది మనము టెస్ట్ చేయొచ్చు. సో ఈ కన్సెప్చువల్ రీసెర్చ్ అనేటువంటిది దే డోంట్ డూ ఎనీ ఎక్స్పెరిమెంటేషన్, దే జస్ట్ సిట్ అట్ దే డెస్క్. సో వాళ్ళ డెస్క్ దగ్గర కూర్చుంటారు అండ్ దే థింక్ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. వారి చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు అనేటువంటిది వీళ్ళు పరిశీలించడం అనేటువంటిది జరుగుతుంది. పరిశీలించి ఏమవుతుందంటే దే మేక్ ఏంటంటే థియరీ. వాళ్ళు దాని నుంచి ఏం చేస్తారు, థియరీ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో వి నో దట్ ద సైంటిస్ట్స్ అర్లియర్ డేస్, సో వాళ్ళు ఏం చేశారు, గ్రహాల కదలికల గురించి చాలామంది చాలా రకాలైనటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటిది చెప్పారు. సో వాళ్ళు ఎవరు కూడా దే హ్యావ్ నెవర్ డన్ ఎనీ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ హౌ దీస్ ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఆర్ నో హౌ దే ఆర్ రొటేటింగ్. సో దే హ్యావ్ నెవర్ డన్ ఎనీ ఎక్స్పెరిమెంటేషన్. సో జస్ట్ ఏంటంటే దే హ్యావ్ సింప్లీ దే సెట్ అట్ హోమ్ అండ్ దే జస్ట్ థాట్ అబౌట్ ఇట్ అండ్ ఫర్ days and just finally they gave a idea, or they gave a concept, or they gave a theory. సో ఈ విధంగా కన్సెప్చువల్ రీసెర్చ్ అనేటువంటిది యాక్చువల్గా ఏమవుతుందంటే థియరీస్ అనేటువంటిది ఫార్ములేట్ చేయడం జరుగుతుంది. బట్ ద మేజర్ సెట్ బ్యాక్ ఆర్ మేజర్ డిసడ్వాంటేజ్ ఇన్ దిస్ కన్సెప్చువల్ రీసెర్చ్ ఈజ్ దట్ హూ ఎవర్ డూ దిస్ కైండ్ ఆఫ్ రీసెర్చ్, ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు ఏంటంటే దే జస్ట్ ట్రై టు they just do all these kind of things to get more name or to get more fame. అంతేకాని దే నెవర్ డూ ఎనీ ఎక్స్పెరిమెంటేషన్. జస్ట్ వాళ్ళ కోసం వాళ్ళకి మంచి పేరు రావడానికి ఇలా ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ వాట్ ఎవర్ థియరీస్ దట్ వర్ ప్రపోజ్డ్ బై దిస్ మెథడ్, కన్సెప్చువల్ రీసెర్చ్ ద్వారా ప్రపోజ్ చేసినటువంటి థియరీస్, మోస్ట్ ఆఫ్ ద థియరీస్ వర్ డిస్ప్రూవ్డ్ బై నెక్స్ట్ ద ఎక్స్పెరిమెంటల్ రీసెర్చెస్. సో ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ద్వారా ఏమైనా కన్సెప్చువల్ రీసెర్చ్ చాలా ఏమైనా అవి డిస్ప్రూవ్ కాబడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, అరిస్టాటిల్ ఏం చెప్పారంటే వాట్ హీ టోల్డ్ అండ్ వాట్ హీ ప్రపోజ్ దట్, సో యూ టేక్ టూ బాల్స్, సో విత్ వన్ ఈజ్ విత్ బిగ్ సైజ్ అండ్ వన్ విత్ స్మాల్ సైజ్. సో ఒక పెద్ద సైజ్ ఉన్నటువంటిది అండ్ ఒక స్మాల్ సైజ్ ఉన్నటువంటిది ఒక బాల్స్ అనేటువంటిది తీసుకొని వెన్ యూ డ్రాప్ దెమ్ ఫ్రమ్ ద సేమ్ హైట్ ఫ్రమ్ ఏ బిల్డింగ్, సో వాట్ హ్యాపెన్స్, ఇతను చెప్పడం ఏంటంటే ద బిగ్ సైజ్ వన్, సో ఏదైతే లార్జ్ సైజ్లో ఉందో బిగ్ సైజ్లో ఉందో దట్ విల్ ఫాల్ అర్లియర్ దాన్ ది స్మాల్ వన్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ప్రపోజ్డ్ బై జస్ట్ బై అబ్జర్వింగ్ ద థింగ్స్. హీ హ్యాస్ నెవర్ డన్ ఎనీ ఎక్స్పెరిమెంటేషన్. సో ఫర్ ఇయర్స్ టుగెదర్ ఇట్ వాజ్ బిలీవ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద researchers. Then the Galileo, so this Galileo he started a experimentation
for just testing this theory. And he took the same kind of balls, one with small size and one with big size. When he did a experimentation by dropping these two balls from a tower, so he found that two are falling at the same time. సో రెండు ఒకే టైంలో ఇక భూమికి హిట్ చేయడం అనేటువంటిది అబ్జర్వ్ చేశాడు. అండ్ వాట్ he said, so only due to the air resistance, this difference of reaching of balls is observed when we drop them from same height, that he told. So only air pressure వల్లే ఇది డిఫరెన్స్ వస్తుంది, నాట్ డ్యూ టు దట్ size of the ball. He proved that by doing the experiment. సో ఇక ఈ టవర్ పైన చేతిని డ్రాప్ చేశారు, అండ్ దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ ద ప్రెజర్ ఈజ్ జీరో, ఎయిర్ ప్రెజర్ అనేటువంటిది. సో వెన్ హీ డ్రాప్డ్ విత్ వన్ బాల్ విత్ స్మాల్ సైజ్ అండ్ ద లార్జ్ సైజెస్, సో ఏమైనా రెండు కూడా సేమ్ టైంలో రీచ్ అవ్వడం జరిగింది. ఈవెన్ వెన్ వీ డూ ద సేమ్ ఎక్స్పెరిమెంటేషన్, టేక్ ఏదైనా సరే ఒక బర్డ్స్కి సంబంధించినటువంటి ఒక ఫెదర్ తీసుకోండి, ఈక తీసుకోండి, అలాగే టేక్ వన్ రూపీ కాయిన్ అండ్ యూ జస్ట్ డ్రాప్ దెమ్ ఇన్ ఏ వ్యాక్యూమ్ కంటైనర్. సో వ్యాక్యూమ్ కంటైనర్లో రెండింటిని డ్రాప్ చేసినట్టయితే బోత్ దే ఫాల్ అట్ సేమ్ టైమ్. సో నాట్ లైక్ దట్ నో వన్ కమ్స్ బిఫోర్ ద అదర్ వన్, అలాగ జరగదు. సో దిస్ వాజ్ డన్ బై ది గెలీలియో అండ్ ఈ కంప్లీట్లీ డిస్ప్రూవ్డ్ దట్ వాట్ ఎవర్ దట్ అరిస్టాటిల్ సెడ్ ఈజ్ రాంగ్. సో ఈ విధంగా ఏం చేస్తారంటే ఇక ఎంపిరికల్ రీసెర్చ్ సైంటిస్టులు ఏంటంటే దే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద ఎక్స్పెరిమెంటేషన్. దే డూ ఎక్స్పెరిమెంటేషన్ and they experience the things and then they formulate the theory. So what he told that what Galileo told, that you will get that knowledge just by the experience. So knowledge అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది అనుభవపూర్వకంగా వస్తుంది, కానీ just by thinking over days and days you may not get the knowledge that he told. So జ్ఞానం అనేటువంటిది, నాలెడ్జ్ అనేటువంటిది it comes through only by the experimentation or the experience. సో అది ఇతను చెప్పడం అనేటువంటి జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎంపిరికల్ రీసెర్చ్, అండ్ ఎంపిరికల్ రీసెర్చ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది experimentation. They do experiments and then finally they make a statement. So that we must remember. So this is about the conceptual research and empirical research. So thank you for watching this video. Please subscribe for my channel.